ఉప్పు కప్పురంబు నొక పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మీ రాజు. వెల్కమ్ టు మై సనాతన్ ఛానల్. ఈరోజు మీకు నేను చెప్పిన పద్యము వేమన శతకంలోనిది. ఉప్పు కర్పూరము చూడ్డానికి ఒకేలాగా ఉంటాయి, కానీ ఏ విధంగా తెలుసుకోవచ్చును అన్న విషయాన్ని యోగి వేమన తన శతకంలో వివరించడం జరిగింది. మీరు వేమన శతకము చదివితే మీకు ఈ ఉప్పు కర్పూరంబు పద్యం అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. ఉప్పు కర్పూరము చూడ్డానికి మనకు ఒకే రంగులో తెల్లగా ఉంటుంది. కర్పూరము మనకు ఒక రకంగా ఉంటుంది, ఉప్పు అనేది ఒక రకంగా ఉంటుంది. చూడ్డానికి రెండు తెల్లగా ఉంటాయి, కానీ ఈ రెండింటిని ఏ విధంగా గుర్తుపట్టాలి అన్న విషయము మన యోగి వేమన తన శతకంలో వివరించడం జరిగింది. వేమన శతకంలో వివరించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది కర్పూరము, తెల్ల కర్పూరము. ఈ తెల్ల కర్పూరము మనకు వాసన అనేది తెలుస్తూ ఉంటుంది. అదే ఉప్పు అయితే మనకు ఉప్పు వాసన ఉండదు, రుచి తెలుస్తూ ఉంటుంది. ఉప్పుకు రుచి ఉంటుంది, ఈ విధంగా తెల్లగా ఉంటుంది. ఉప్పు కర్పూరం రెండు చూడడానికి ఒకేలాగా ఉంటాయి, కానీ వాటిని గుర్తుపట్టడం అనేది మనకు వేరువేరుగా ఉంటుంది. ఉప్పును రుచి చూడడం ద్వారా తెలుసుకోవచ్చును. అలాగే కర్పూరంను వెలిగించడం ద్వారా దేవుడి దగ్గర వెలిగిస్తే లేదా మామూలుగా వెలిగించినా కూడా అది మంట అంటుకుంటుంది, అంటే వెలిగే స్వభావం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రెండు ఒకేలాగా ఉన్న దూరం నుంచి చూస్తే రెండు ఒకేలాగా కనిపిస్తాయి. ఉప్పు కర్పూరం రెండు చూడడానికి తెల్లగా ఒకే రకంగా ఉంటాయి. అలాగే మనుషులలో కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఒకేలాగా కనిపిస్తూ ఉంటారు. వారిని గమనిస్తే కానీ తెలియదు అన్న విషయాన్ని మన యోగి వేమన తన వేమన శతకంలో వివరించడం జరిగింది. మనలో చాలామంది మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అలాంటి వారి గురించి యోగి వేమన తన వేమన శతకంలో వివరించాడు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, మన చుట్టూ ఉన్న జనాలలో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళను ఏ విధంగా గుర్తుపట్టాలన్న విషయాన్ని ఉప్పు కర్పూరమును ఉదాహరణగా తీసుకొని వేమన వివరించడం జరిగింది. ఈ పద్యము నేను 4వ తరగతిలో చదువుతున్నప్పుడు మా తెలుగు సబ్జెక్ట్లో వివరించారు తెలుగు టీచరు. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, అలాగే అబ్దుల్ కలాము ఇలాంటి వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు. అలాగే మనకు చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. చెడ్డవాళ్లకు దూరంగా ఉండండి, మంచి వాళ్ళతోని స్నేహం చేయండి. వీలైతే మంచి వాళ్ళ దగ్గర చేరి మంచి విషయాలు తెలుసుకొని మంచిగా బాగుపడడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలాంటి మంచి పద్యం అనేది వేమన వివరించాడు. మీరు ఎప్పుడైనా కూడా వేమన పద్యాలు వింటే, వేమన పద్యాలు చదివితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అభిప్రాయాలను. అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళలో మంచి వాళ్ళను చెడ్డవాళ్ళను మీరు ఏ విధంగా గుర్తిస్తున్నారు? వేదవ్యాసుడు ఒక మహాయోగి, అలాగే గురువుల దగ్గర మీరు ఏం నేర్చుకున్నారన్న విషయాన్ని కామెంట్ చేయండి.